హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా అజ్మీరా ఫ్యాషన్స్ అని గుజరాత్లో చూసాం కదా. సో అజ్మీరా ట్రెండ్స్ అనేది ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ ఫ్రాంచైజ్తో ఇక్కడ ఓపెన్ చేశారనమాట వీళ్ళు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. సో మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ మా పిల్లలందరూ కలిసి గుజరాత్కి వెళ్ళి బిజినెస్ పెట్టే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి హోల్సేల్ మెటీరియల్ తెచ్చుకొని మనం బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి. సో అక్కడ దాకా వెళ్ళి బిజినెస్ పెట్టాలి, స్టాక్ ఆర్డర్ చేసుకోవటం ఇలాంటివన్నీ కాకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రాండ్ పేరు మీదనే స్టార్ట్ చేసేస్తున్నారు అనమాట. మోరోవర్ అంత దూరం వెళ్ళి అక్కడంతా చూసి ఇక్కడ మనం కాంటాక్ట్స్ లో ద్వారా ఇక్కడ తెప్పించుకోవడం కన్నా ఇక్కడ హైదరాబాద్ అనే పెట్టి అందరికి యూస్ఫుల్ అయ్యేలాగా ఇది చెప్పాలని చెప్పి అనుకుంటున్నారు అనమాట. సో మనందరం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. మాతో పాటు వీళ్ళందరూ కూడా వచ్చాము. మియాపూర్లో ఉంది అజ్మీరా ట్రెండ్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర ఏం కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వీళ్ళు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మనందరితోని షేర్ చేద్దాం అనుకుంటున్నారు మనం చూసేసాం. సో ఇప్పుడు వాళ్ళు ఈ ఫ్రాంచైజ్ తీసుకొని పెట్టిన ఓనర్స్ తోటి మనం మాట్లాడదాము. సో కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. సో అంటే మీరు ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ స్టార్ట్ చేశారు కదా, అది మీకు ఎలా అనిపించింది? అంటే మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది అదంతా కూడా మాకు కొంచెం డీటెయిల్గా చెప్తారా? యాక్చువల్లీ ఇది అంటే నాది ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ అండి. ఫస్ట్ నుంచి నాకు ఫ్యాబ్రిక్స్ మీద ఇష్టము, ఇలా అంటే స్టైలింగ్ మీద ఇష్టము అనేది ఉంది. నేను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ప్యారిస్లో ఒక 4 years ఫ్యాషన్ స్టూడియోలో వర్క్ చేసి వచ్చాను అనమాట. సో ఎప్పటికన్నా నాకు ఇండియా రావాలి, ఇండియాలో నా సొంత బిజినెస్ ఉండాలి అని ఐడియా ఉంది. ప్లస్ మనకి ఎథనిక్ వేర్ అనేది ఇప్పుడు ఒక ఆర్గనైజ్ సెక్టర్ లాగా లేదనమాట. సో మనం ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఒకరి దగ్గర కొంటే సోర్స్ మనం హోల్సేల్గా అమ్మాలనుకుంటే, రీటైల్గా అమ్మాలనుకుంటే అలా రకరకాల వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చేది. సో నేను అజ్మీరా గురించి విన్నాను. మాలాంటి వాళ్ళకి రీటైల్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అన్ని రకాలు వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది. అందుకని నేను అజ్మీరా అనేది చూస్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అజ్మీరా అనే పేరు కూడా నాకు మా వైఫే సజెస్ట్ చేశారనమాట ఫస్ట్. సో ఆ తర్వాత నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసా. నాకు మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. సో నేను ఉన్న లొకేషన్, నేను స్టోర్ పెట్టిన లొకేషన్లో కూడా ఈ స్టోర్కి అంటే తగ్గ క్రౌడ్ ఉంది మనకి మంచిగా అనిపించి సో నేను సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ డే వచ్చిన రెస్పాన్స్ బట్టి చూస్తే ఐఎమ్ హ్యాపీ. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ అజ్మీరా టీమ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు మనకి. ప్రైజెస్ ఎట్లా ఉంటాయి? సేమ్ మనకి అక్కడైతే ఎట్లయితే అవైలబుల్గా ఉంటాయో అట్లానే ఉంటాయి? అలాగే ఉంటుందండి, సేమ్ ప్రైజెస్ ఉంటాయి. మనకి ఏం తేడా రాదు. మనం మొత్తం కంపెనీయే రన్ చేస్తున్నాం అనుకోండి, మనకి కంపెనీయే బిల్లింగ్ మొత్తం కంపెనీ నుంచే వస్తుంది. ఈ స్టోర్ రన్ చేయడం వరకే మా బాధ్యత. బిందాస్గా ఓనర్ అంటే కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా అంటే మీరు ఫీల్ అయ్యేది ఇక్కడ మీరు చూస్తున్నారు. అంతే మనకి అదే స్ట్రెస్ ఉండదు అనమాట. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, సీజన్ తగ్గట్టు వస్తుందా ప్రోడక్ట్ లేదా అని. మనకి వీళ్ళు సీజన్ తగ్గట్టు ప్రోడక్ట్ వస్తుంది. మనకి కాన్ఫిడెంట్ అంటే ఎలా అంటే వీళ్ళు సపోర్ట్ ఇస్తారు ఫుల్గా, ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో ఇబ్బంది ఏముండదు. చూస్ చేసుకోవాలన్నా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఆన్లైన్లో చూస్తారు, లేదంటే ఆఫ్లైన్ అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. స్టాక్
అంతా కూడా వాళ్ళే పంపిస్తుంటారంట. సో అయిపోయే కొద్దీ ఆర్డర్ ప్లేస్ చేసేస్తుంటే చీరలు కావాలా, డ్రెస్సులు కావాలా, కిడ్స్ వేర్ కావాలా, ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళది చాలా పెద్ద టీం సూరత్లో. వాళ్ళు ఒక పర్సన్ని టైప్ చేస్తారనమాట. వాళ్ళు రెగ్యులర్గా చూసుకొని వీళ్ళకు కనెక్షన్ ఉంటుంది అనమాట. నైటీస్ కూడా ఉన్నాయి మా, మొత్తం ఉన్నాయి A to Z అన్నీ. సో ఇవన్నీ కూడా ట్రెండ్కి తగ్గట్టు అండ్ ఆడవాళ్ళకి ఎట్లాంటివి నచ్చుతాయి అవన్నీ కూడా వాళ్ళ మైండ్లో పెట్టుకొని వాళ్ళే పంపించేస్తారంట. ఫిగర్ అసలు ఏ లొల్లు ఉండదు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్, షర్ట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి హెల్ప్ అవుతుంది. ఒక దాంట్లో వస్తే అన్ని దొరికేస్తాయి. అండ్ ఆల్సో బిజినెస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. కిడ్స్ వేర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లిటరల్లీ మా బేబీని తీసుకొని వస్తే వాళ్ళు అంటున్నారు మీరు మీ బేబీకి కూడా షాపింగ్ చేయొచ్చు ఇక్కడ అని చెప్పి. నిజంగా ఎన్ని తీసుకున్నా బేబీస్కి అయితే మనం చాలా తక్కువే. ఇప్పుడు మా బేబీకి కూడా కానీ అవి సైజ్ వాళ్ళు పెరుగుతూనే ఉంటారు కదా. సో కంపల్సరీ ఎవ్రీ 1 month ఒకసారి తీసుకోవాల్సి పక్కా ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళ కోసం షాపింగ్కి వస్తే అట్లా ఒక్కసారి ఇట్లా లుక్ చేస్తే పిల్లలకు కూడా దొరికిస్తాయి అట్లా. సో ఇప్పుడున్న కాంపిటేటివ్ వాళ్ళు ఒక కొత్త బ్రాండ్ని మనం తీసుకొని వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి, చేసిన తర్వాత అది సక్సెస్ అవుతుందా లేదా అని బాధపడేట కన్నా ఆల్రెడీ సెటప్ ఉన్న బిజినెస్, ఒక మంచి మార్కెట్లో పేరున్న బిజినెస్, పాన్ ఇండియా మొత్తంలో కూడా అజ్మీరా ఫ్యాషన్స్ అంటే అందరికీ తెలుసు కదా. సో అలాంటి బ్రాంచ్ని మనం తీసుకొని ఒక పెట్టుకుంటే మార్కెటింగ్ అనేది కూడా చాలా ఈజీగా జరుగుతుంది కదా. సో నాకు తెలిసి మార్కెటింగ్ కూడా పెద్దగా అవసరం లేదనుకుంటా, ఎందుకంటే వాళ్ళు వెల్ నోన్ అనమాట. నేను చెప్పాను కదా పాన్ ఇండియా లెవెల్లో అని చెప్పేసి. సో అజ్మీరా ఫ్యాషన్స్ వాళ్ళని చెప్పాం కదా. సో అక్కడ వాళ్ళే ఇక్కడ వచ్చారనమాట. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి ఇలా మనం వాళ్ళనే తెప్పించి మాడిపిస్తున్నాం అనమాట. సో తినే హాయ్, ఆప్కా నామ్? मेरा नाम राज जोशी. ఓకే, హిందీలో మాట్లాడతారు, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. హిందీ అర్థమవుతున్న వాళ్ళకైతే సేఫ్, అర్థం కాని వాళ్ళకే నేను చెప్తున్నాను అనమాట. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వీళ్ళు ఆన్సర్ చేస్తారు. సో యాక్చువల్లీ నేను విన్న కొన్ని పాయింట్స్ అవన్నీ నాకు డౌట్స్ ఉన్నా కూడా అడుగుతాను ఇప్పుడు. సో आप हिंदी में ही बता दीजिए, मैं ट्रांसलेट करूँगी उन लोगों को. तो मैं सुनी कि वहाँ पे जो है जो बिजनेस रखना चाहते हैं उनका ना थोड़ा लेवल्स है करके सुने थे, वो क्या है लेवल्स? एक्चुअली अपने ना बिजनेस के अलग अलग लेवल्स हैं, वो अपने इस हिसाब से मेंटेन करें कि कोई मिडिल क्लास का बंदा है, कोई भी अगर बिजनेस शुरू करना चाह रहा है अजमेरा फैशन के थ्रू तो वो कर सकता है. तो अजमेरा फैशन में A मॉडल से शुरू होता है और D मॉडल के थ्रू अपने लास्ट बिजनेस स्टेप है. ఓకే, సో వీళ్ళ దగ్గర అందరూ బిజినెస్ పెట్టుకునేలాగా వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. మిడిల్ క్లాస్ నుంచి ఎవ్రీ వన్ పెట్టుకునేలాగా. సో దీంట్లో ఒక 4 levels ఉన్నాయంట, అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. तो A मॉडल में केवल साड़ीज़ के लिए, यानी कोई भी बंदा है जो बिज़नेस शुरू करना चाह रहा है, उसको कुछ नॉलेज नहीं है तो साड़ी का बिज़नेस शुरू कर सकता है. उसमें लागत ज़्यादा कुछ नहीं होती है, 12 लाख के अप्रोक्स उसका इन्वेस्टमेंट होता है, जिसमें माल और इंटीरियर सब कुछ होता है और कंपनी सपोर्ट भी मिलता है. ओके. एंड जब किसी के पास में इन्वेस्टमेंट अच्छा खासा हो और थोड़ा बहुत नॉलेज है और थोड़ा बहुत रिस्क भी ले सकता है तो B मॉडल से शुरू कर सकता है. उसमें उसको ऑल एथनिक वेयर जो लेडीज़ वेयर है, जैसे साड़ी, सूट, लहंगा, चुन्नी, दुपट्टा, जो भी है जितना भी एथनिक वेयर एंड वेस्टर्न वेयर, ऑफकोर्स लेडीज़ वेयर में वो आपको सब कुछ मिलेगा. और जिसमें अप्रोक्स 25 लाख के समथिंग इन्वेस्टमेंट होता है. ओके. सी का? सी में अपन जाते हैं तब, जैसे क्योंकि ये अपना जो मॉडल है ये सी मॉडल है. अच्छा, तो सारे मिल जाएंगे इसमें साड़ी, सूट, लहंगा, चुन्नी तो वो है भी, इसके साथ में किड्स वेयर भी है. हाँ, वो ऐड हो जाता है. और डी में? डी में ऑल फैमिली वेयर आपको अगर चाहिए हो तो एक छत के नीचे आपको सारा सामान मिल जाएगा. इसके लिए डी है, उसमें लगभग अप्रोक्स अपना 1 CR 96 लाख के समथिंग अपना और सी का इन्वेस्टमेंट? सी में लगभग 58 से 60 लाख के समथिंग. యా, సో ఇప్పుడు 4 levels గురించి మనం తెలుసుకున్నాం కదా. యాక్చువల్లీ లెవెల్ ఏ వచ్చేసి ఓన్లీ శారీస్ అంట. సో బేసిక్ బిగినింగ్ మనం స్టార్ట్ చేయాలి బిగినర్స్కి అని అనుకుంటే లెవెల్ ఏకి వెళ్ళొచ్చని చెప్తున్నారు. సో 12 lakhs దానికి అవుతుందంట ఇన్వెస్ట్మెంట్. శారీస్ అవైలబుల్గా ఉంటాయంట. సో కొంచెం అడ్వాన్స్గా వెళ్ళాలి, మాకు కొన్ని అన్నీ కావాలి దీంట్లో మొత్తం ఆడవాళ్ళకి సంబంధించి అని అంటే లెవెల్ బి 20 lakhs అవుతుందంట. సో దాంట్లో లేడీస్ సంబంధించి శారీస్, డ్రెస్సెస్ ఇలాంటివన్నీ ఉంటాయి. లెవెల్ సి వచ్చేసి లేడీస్ దగ్గర నుంచి కిడ్స్ ఇంకా మనకి యంగ్ ఏజ్
కి కావాల్సినవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ స్టోర్కి వచ్చాం కదా, ఇది లెవెల్ సి అంట. ఇది ఆల్మోస్ట్ 50 lakhs వరకు ఉంటుందంట ఇన్వెస్ట్మెంట్ అనేది. అండ్ లెవెల్ డి అనేది హైయెస్ట్ లెవెల్. సో 1 crore వరకు అవుతుందంట ఇన్వెస్ట్మెంట్. అండ్ దీంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా అవసరమయ్యేవన్నీ కూడా ఉంటాయంట. సో మనకి లేడీస్ వేర్, కిడ్స్ వేర్, టీనేజ్ వేసుకునేవి అండ్ ఆల్సో మెన్స్ వేర్ కూడా ఉంటాయంట. సో ఇవి లెవెల్స్ అనమాట, డిఫరెంట్ లెవెల్స్. సో మీకు ఎలా కావాలో, మీరు ఎలాంటి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఇప్పుడు. సో దాని ప్రకారంగా మీరు లెవెల్ చూస్ చేసుకోవచ్చు అనమాట, అంతే. और कुछ बोलना चाहते हैं आप कुछ इम्पोर्टेंट लाइक फ्रैंचाइज लगाने वाले के लिए कुछ? और बिल्कुल, अगर आपके मन में बिजनेस करने की इच्छा है और आपको कपड़े के बारे में कुछ नॉलेज नहीं है तो आइए आप, और जो कॉन्टैक्ट नंबर आपके स्क्रीन पे आ रहे हैं तो उसमें आप कॉन्टैक्ट करिए और जुड़िए अजमेरा फैशन से. इसमें एक बहुत बेटर अपॉर्चुनिटी है पीपल्स के लिए कि अगर उनके पास में इन्वेस्टमेंट नहीं है और उनको अगर जानकारी नहीं है कपड़ों के बारे में, किसी चीज़ के बारे में, तो आप बिल्कुल आ सकते हो, अजमेरा फैशन के थ्रू काम कर सकते हो. और कस्टमर्स जो अपने कंज्यूमर्स है उनके लिए एक अपॉर्चुनिटी ये है कि बाहर अगर आप जाते हो तो अदर ब्रांड्स में आपको इतना फील नहीं मिल पाएगा. बजट में थोड़ा सा आपको हाथ टाइट करना पड़ेगा, बट यहाँ पे आओगे तो आपको आपके बजट में सारी चीज़ें मिल जाएंगी और आप अपनी बजट के अकॉर्डिंग अपनी बकेट तैयार कर सकते हो. या వన్ క్వశ్చన్, ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకొని బిజినెస్ పెట్టిన వాళ్ళకి ప్రాఫిట్ ఏమైనా ఉంటుందా? प्रॉफिट कुछ मिलेगा क्या यहाँ पे बिजनेस लगाने वाले के लिए? मतलब आपके वहाँ से फ्रैंचाइज लिए और यहाँ पे जो बिजनेस कर रहे हैं उन लोगों को कुछ प्रॉफिट है क्या? प्रॉफिट मार्जिन कपड़े में बहुत ज़्यादा है. इनफैक्ट अगर मैं आपको कहूँ तो अपना मार्जिन कम से कम, क्योंकि जैसे किराने की दुकान पे चीनी होना ज़रूरी है, वैसे अगर उस हिसाब से चले अपन तो मार्जिन अपना लगभग 15% से शुरू होता है. और अगर आप हाईएस्ट मार्जिन देखोगे जो कि आप अपन परचेज करते ही है मार्केट से कपड़े वगैरह, तो वहाँ पे 150% तक मार्जिन होता है और 300% तक मार्जिन होता है. तो अगर अपने अजमेरा फैशन के थ्रू आप काम करते हो तो क्योंकि अपन एक बजट फ्रेंडली इकोसिस्टम तैयार करते हैं कस्टमर्स के लिए, तो अपना मोटा मोटी अगर आप मान के चलो तो आपको 150-300% तक भी मार्जिन मिलेगा. యా, సో స్టార్టింగ్ 15% నుంచి మనకి ఇక్కడ మార్జిన్ ఉంటుందంట ప్రాఫిట్స్కి. సో మనం ఎట్లా అయితే బిజినెస్ చేస్తామో అంతవరకు అయితే మనకి వెళ్తుంది అని చెప్పి అంటున్నారు అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం పెట్టిన దానికి మనకి ఈక్వల్గా మంచిగా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఎవరికైతే అసలు బిజినెస్ పైన నాలెడ్జ్ లేదో వాళ్ళు పెట్టాలనుకుంటున్నారు, చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే డెఫినెట్గా ఈ అజ్మేరా వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు మనకి మంచిగా ట్రైన్ చేసి ఒక మన బడ్జెట్లో ఇక్కడ బిజినెస్ పెట్టించి మంచి కలెక్షన్ సీజన్కి సంబంధించిన కలెక్షన్ సెండ్ చేసి మనకి హెల్ప్ చేసి మంచిగా ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటారన్నమాట. మనం మంచిగా హై లెవెల్ వరకు బిజినెస్ని ఏమంటారు రన్ చేసుకోవచ్చు. అట్లా వీళ్ళు మనకు కాన్ఫిడెన్స్ ఇస్తారు బేసికలీ. సో స్టార్టింగ్ నుంచి మనం వీళ్ళని నమ్మి చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది మనకి యాక్చువల్లీ చెప్పాలంటే. స్ట్రెస్ ఉండదు అనమాట. ఇది దేవాలి, ఇప్పుడు అది దేవాలి ట్రెండ్ అవుతుంది మార్కెట్లో, మనం దేవాలి, ఎక్కడి నుంచి పోయి దేవాలి అవన్నీ ఉండదు. ఎందుకంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి హాయిగా బిందాస్గా మనం మార్కెటింగ్ కూడా అసలు ఇందాక కూడా చెప్పాను కదా, హాయిగా ఏమంటారు రీసేల్ చేయొచ్చు అనమాట అట్లా. సో ఇప్పుడు చెప్పా కదా ఇది లెవెల్ సి అని చెప్పేసి. సో ఈ స్టోర్లో ఏమేమి ఉన్నాయో కూడా చెప్పాను. లైక్ లేడీస్ వేర్ నుంచి కిడ్స్ వేర్ వరకు అంత అవైలబుల్గా ఉంటుంది. సో నేనేం సపరేట్గా చూపించట్లేదు ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా, బికాస్ మనం ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి కాబట్టి వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇంకా ఫర్దర్గా ఇంకా పెట్టుకోవాలి బిజినెస్ అనుకునే వాళ్ళు నేను స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. ఒకసారి వాళ్ళని కూడా కనుక్కోండి మేము చెప్పేది కరెక్టా కాదా, ఇంకా మీ డౌట్స్ అన్నీ కూడా ఇంకేమన్నా ఉంటే క్లారిఫై చేస్తారు వాళ్ళు. అండ్ ఆల్సో ఎవరికైనా డౌట్ ఉంటే కూడా ఈ స్టోర్కి వచ్చి విజిట్ చేసి వీళ్ళ దగ్గర మాట్లాడచ్చు కూడా, మీకు ఒక క్లారిటీ వస్తుంది. బికాస్ వీళ్ళు అంతా మాట్లాడి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు వచ్చి మాట్లాడచ్చు ఈ స్టోర్లో కదా. మీరా ఫ్యాషన్స్ గుజరాత్లో అయితే ట్రెండ్స్ హైదరాబాద్లో, ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్రాంచైజ్ అండ్ దే ఆర్ హ్యాపీ టు గివ్. ఇంకా వీళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు, మన లాంటి వాళ్ళకి ఎంతో మందికో ఇక్కడ పెట్టాలి, మంచి ఫ్రాంచైజ్ ఇవ్వాలి అని చెప్పి. హేనా
అది ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేసి మీ లొకాలిటీలో లేని అంటే ఆ ఏరియాని కూడా చూస్తారనమాట వీళ్ళు. నియర్ బై ఏరియాలో ఏదైనా మార్కెటింగ్ మంచిగా జరుగుతుందా, వీళ్ళకి బిజినెస్ బాగా జరుగుతుందా అని చెప్పేసి తెలుసుకొని కూడా వీళ్ళు ఫ్రాంచైజీ ఇస్తారు. ఊరికే గుడ్డిగా అట్లా ఇచ్చేయరు అనమాట. సో అది వీళ్ళ స్పెషాలిటీ. ఇంకెందుకు ఆలస్యం అంటే తొందరగా వచ్చేసి మీరు కూడా ఫ్రాంచైజీ పెట్టేసుకొని మంచి బిజినెస్ స్టార్ట్ చేసేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు అందరికీ కూడా. సో చూసారు కదండి, ఈ వీడియో అయితే మాకైతే హెల్ప్ అయింది మంచిగా, మీకు కూడా చాలా మందికి ఇట్లా హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాము. అండ్ ఈ వీడియో అవునా మాకు హెల్ప్ అయింది అని చెప్తుంది కదా, ఏ విధంగా హెల్ప్ అయింది అని అనుకుంటారు మీరు కదా. ఎస్, నెక్స్ట్ ఒక 1 year అయితే మా వారు రిటైర్ అవుతారనమాట. పెడదామనుకుంటున్నావా? నాన్నతోటి ఆ బిజినెస్ పెట్టిద్దామని చూస్తున్నా, అందుకని ఇవన్నీ కనుక్కుందామని చెప్పేసి వచ్చిన మెయిన్గా. సో ఫస్ట్ నాకు కాకుండా మీ అందరికి కూడా చెప్పిన, నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. 1 year తర్వాత నేను కూడా మా వారితో బిజినెస్ పెట్టించబోతున్నా. ఎస్. సో ఈ వీడియో కనుక ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వండి, నేను నెంబర్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.